నాలుగేండ్ల చింటూ నాన్నతో కలిసి రాలిన రేగుపండ్లను ఏరుకుంటున్నాడు. జాగ్రత్త, ముళ్ళు గుచ్చుకుంటాయి అంటూ నాన్న అడపాదడపా చింటూకి గుర్తు చేస్తున్నాడు. ఇంతలో అక్కడ ఎవరో వాడి పాడేసిన ఎల్ఈడి బల్బు కనబడింది. అది పట్టుకొచ్చి, నాన్నా, నాకేం దొరికిందో చూడు అంటూ ఉత్సాహంగా చూపించాడు చింటూ. ఒకసారి చింటూకేసి చూసి, సర్లే, అది పక్కన పడేసి పండ్లు ఏరు అన్నాడు నాన్న. అదేంటి నాన్నా, పడేయి అంటావు? దీన్ని మనం వెలిగించొచ్చు అన్నాడు చింటూ. వెలిగించొచ్చా? ఎలా చింటూ? అయోమయంగా అడిగాడు నాన్న. అదే, అప్పుడు మనం ఒక చోటకి వెళ్ళాం. అన్నయ్య స్టేజి మీద కథ చెప్పాడు. అన్నలు అక్కలు చాలా మంది పాటలు పాడారు, డాన్సులు చేశారు, ఇంకా సైన్స్ కూడా చేశారు. అక్కడ ఒక అక్క చెప్పిందిగా, నీళ్లలో నిమ్మకాయ పిండి ఉప్పు కలిపి ఆ నీళ్లలో ఇలాంటి బల్బు పెడితే వెలుగుతుంది అని. మనం కూడా అలా చేద్దామా? ఉత్సుకతతో అడిగాడు చింటూ. నెల రోజుల క్రితం పిల్లల పండుగలో చూసిన సంఘటన గుర్తుపెట్టుకున్నాడన్నమాట. దాన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్ అంటారు చింటూ. సాయంత్రం బజారు నుంచి కొత్త బల్బు నిమ్మకాయలు తెచ్చుకొని చేద్దాం చెప్పాడు నాన్న. చింటూ వాళ్ళన్నయ్య పిల్లల పండుగలో పాల్గొనడానికి వెళ్తుంటే తోడుగా అమ్మా నాన్న వెళ్తూ ఎల్కేజీ చదువుతున్న చింటూని కూడా తీసుకెళ్లారు. అక్కడ 2 రోజుల పాటు నృత్యాలు, క్విజ్ పోటీలు, నాటికలు, సైన్స్ ప్రయోగాలు, ఇలా వీలైనన్ని కార్యక్రమాలు చూశారు. సైన్స్ ప్రయోగాలు చేసిన విద్యార్థులను మిగిలిన పిల్లలు రకరకాల ప్రశ్నలు వేసి వాళ్ళు చెప్పే సమాధానాలు వింటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇదంతా అన్న పక్కన నిలబడి చింటూ కూడా విన్నాడు. అయితే అక్కడ జరుగుతున్నవన్నీ చింటూ స్థాయికి మించినవి కాబట్టి వాడికి చెప్పినా అర్థం కావులే అనుకున్నారు అమ్మా నాన్న. నిజమే, అవేవీ చింటూకి అర్థం కాలేదు. ఎందుకు చేశారన్నది తెలియదు. కానీ ఆ పిల్లలు చేస్తుండగా చూసిన కొన్ని ప్రయోగాలు మాత్రం చింటూ మెదడులోకి ఇంకిపోయాయి. నేను కూడా ఇలాంటివి చెయ్యొచ్చు అన్న ఆలోచన తట్టింది. అందుకే బల్బు కనపడగానే మనము వెలిగించొచ్చు అని ఉత్సాహంగా తెచ్చిన చింటూని చూడగానే సివి రామన్ మాటలు గుర్తొచ్చాయి నాన్నకి. సైన్సు పాఠాలను మాతృభాషలో నేర్పాలి. ఆంగ్లంలో చెబితే కంటతా నేర్చుకుంటారు కానీ ఆత్మను పట్టుకోలేరు అన్నారాయన. నిజమే, పిల్లల పండుగ విద్యార్థులకు ఆ ఆత్మను పట్టుకునే అవకాశాన్నిచ్చింది. అది చూసి ప్రేరణ పొందిన బాబులో ఆ ఉత్సాహం కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ఇక మాదే అనుకున్నాడు చింటూ వాళ్ళ నాన్న. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.